నీటి కోసం బావిని త్రవ్వుతుండగా భూమిలో నుండి బయటపడ్డ అమ్మవారి స్వయంభూ రూపం. ఎంతమంది కలిసి లాగినా ఒక్క అంగుళం కూడా విగ్రహం కదలలేదట. ఆ విగ్రహం మరెవరో కాదు, నేడు లక్షలాది మంది భక్తుల పూజలు అందుకుంటున్న మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి. పార్ట్ 1 లో మనం ఎల్లమ్మ తల్లి బావిలోకి ఎలా చేరిందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ రూపం ప్రపంచానికి ఎలా కనిపించిందో తెలుసుకున్నాం. స్థానిక కథనం ప్రకారం శతాబ్దాల క్రితం బల్కంపేట అనే ప్రాంతంలో కొంతమంది రైతులు నీటి కోసం ఒక బావిని త్రవ్వుతున్నారట. అదే సమయంలో మట్టిని త్రవ్వుతూ అలా 10 అడుగుల లోతుకు వెళ్లేసరికి ఒక్కసారిగా వారి పనిముట్ల కిందకి ఒక ఇనుము తాకినట్టు టంగమని శబ్దం వచ్చిందట. ఏంటా అని నెమ్మదిగా మట్టిని తొలగించగా ఆశ్చర్యంగా నీటి మధ్య అమ్మవారి స్వయంభూ రూపం పెద్ద కళ్ళతో దివ్య కాంతితో ఆ రూపాన్ని చూశారట. ఆ వార్త క్షణాల్లోనే గ్రామం అంతా వ్యాపించిందట. అప్పుడు గ్రామ పెద్దలు, పూజారులు అందరూ అమ్మవారిని బయటకు తీసి ఘనంగా ప్రతిష్ఠిద్దామని అనుకున్నారట. కానీ తాళ్లు కట్టి అందరూ కలిసి బలంగా లాగినా సరే ఎంత శక్తి ప్రయోగించినా ఆ విగ్రహం ఒక్క అంగుళం కూడా కదలట్లేదట. అప్పుడే అందరికీ ఒక విషయం బాగా అర్థమైంది. ఏంటంటే అమ్మవారి సంకల్పం ఈ బావిలోనే కొలువై ఉండటమని. అలా అదే బావి చుట్టూ ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు ప్రారంభించారు. అమ్మవారి తలభాగం నుండి నేటికి పవిత్ర జలధార ప్రవహిస్తుందట. అందుకే ఆమెను ప్రేమగా జలదుర్గా అని కూడా పిలుస్తారట. అసలు ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలతో వచ్చే మహిళలు డప్పుల నాదాలతో అమ్మవారి భక్తితో బల్కంపేట అంతా భక్తిమయంతో నిండిపోతుంది. జై బల్కంపేట ఎల్లమ్మ తల్లి.